హల్లెలూయా. సంతోషం ఒకసారి అందరు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ శుభదినాన దేవుని శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన కృపలో 21 రోజులు ఉపవసించి ప్రార్థన చేయనటువంటి మీ మధ్యలో దేవుడు నిలబడడం నా ధన్యతగా నేను భావిస్తున్నాను. హల్లెలూయా. ఈ 21వ రోజు వీరి యొక్క ప్రార్థనను ముగించుకుంటున్నారు కనుక దేవుని కృప మీ అందరి మీద సమృద్ధిగా కుమ్మరించబడును గాక. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, ఈ ఇన్ని రోజుల ప్రార్థనలో మీ అనుభవాలు విందామని నేను అనుకున్నా. ఇన్ని రోజులు ప్రార్థన చేశారా చేయలేదు? అందరూ ఏ రోజు చేశారా చేయలేదా? అంటే నాకు ఒక డౌట్ వస్తుందంటే ఇన్ని రోజులు నోరు తెరిచి అలసిపోయారు. ప్రార్థన చేసి పోరాటంలో వీరులు అలసిపోయారు. ఈ ఇన్ని దినాలు జరిగినటువంటి దినాలన్నీ కొంచెం జరిగిన ఇన్ని దినాలు కూడా ఆ ప్రార్థన దేవునితో గడిపినటువంటి ఆ ఉన్నతమైనటువంటి సహవాసపు లక్షణాలు సార్వత్రిక త్రిత్వ సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. మీరు ఏమి ఇవ్వాలండి? మనము సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం దేని కొరకు ఇవ్వాలయ్యారంటే దేవునితో పెనుగులాడినప్పుడు, దేవునిలో కొనసాగినప్పుడు మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఏ దిశగా చిగురింపజేయబడింది, ఏ విధంగా దేవునిలో బలపరచబడ్డామనేది నువ్వు సాక్ష్యం ఇస్తున్నప్పుడు నీ వెనక వింటున్నటువంటి వారికి కూడా ఒక ధైర్యము, అలాగే ఒక ఉత్సాహము, ఒక రోషాన్ని నూరిపోసిన వ్యక్తిగా మార్చబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించి మీ మధ్య నిలబెట్టిన దైవజనులు సాల్మనయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. మరి ప్రాముఖ్యంగా ఈరోజు వారి యొక్క వివాహ రాత్రి అయిపోయిందా? దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. అలాగనే వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. నా ఎదుట కూర్చొని దైవజనులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వందనాలు. మరి సమకూడిన మీ అందరికి కూడా ప్రభువు నామమున వందనాలు. చిన్న మాట నేను మీ ముందు ఉంచుతాను. నేటి ఆధ్యాత్మికమైన జీవితాలు ఏ దిశగా పయనిస్తున్నాయో ఒక్కసారి మనం గమనించాలి. లూకాసు వార్త లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఒకసారి చదవండి. చదువుతండి. 2:1-2 చదివా వెరీ గుడ్. నేను చదువుతా, ఏమనుకోమాట. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్త విధములైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను అని రాయబడింది. ఈ మధ్యాహ్నకాల సమయం అందున మనందరం దేవుని యొక్క పాదాల చెంత కనిపెట్టి ఉన్నాం. అయితే జాగ్రత్తగా గమనించండి. ఈ లూకాసు వార్త 9వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు మనకు కనబడతాయి. 3 ప్రాముఖ్యమైన సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. సంఖ్యతో నిమిత్తం లేదండి.
దేవుని ఎదుట అందరూ సమానులే. తన 12 మంది శిష్యులను పిలిచి అని అంటే మొట్టమొదటిగా పిలుపును మనం గమనిస్తున్నాం. రెండవది దేవుని యొక్క శక్తి చేత నింపబడే అనుభవం చూస్తున్నాం. మూడవది ఆ పొందుకున్న శక్తిని సమాజానికి చాటి చెప్పే ప్రతినిధులుగా తయారైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిత్వాన్ని కూడా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ 3 విషయాలు మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలా, మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దానిలో మొట్టమొదటిగా యేసయ్య ఎవరిని పిలిచాడు? ఎవరండి? ఇప్పుడు మనం అందరం ఎవరిని? శిష్యులమా, పిల్లలమా? మీరు తెలుగు తెలిసి చెప్పండి. నాకు తెలుగే, మనందరం తెలుగు వాళ్ళమే, నేను ఇండియోని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనందరం పిల్లలమా, శిష్యులమా? డౌటే కదా. మనందరం ఎవరు ఆయనకి? ఎవరు అండి? అంటే నీ స్థాయి ఏదో దేవుడితో నీకు తెలియకపోతే ఎంతసేపు భక్తి చేసినా ఆ భక్తి ఎట్లుంటుందంటే నా మాత్రమే ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ముందు దేవుని యొక్క వ్యక్తిత్వం పరిపూర్ణంగా గ్రహించి ఉండాలి. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికమైన కార్యాలు నా యేసయ్య చేయునుగాక, చేస్తాడు అని నమ్మకం ఉంటేనే నువ్వు మోకాళ్ళు వేసేది. ఊర టైం పాస్కి వచ్చామా? అదిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాన్ని ముందు మనం గ్రహించాలి. మనం ఎవరు అయ్యారంటే అక్కడ రాయబడిన మాట శిష్యులను పిలిచాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మనం శిష్యులం కాదుగా, బిడ్డలంగా అని ఒకళ్ళంటే అది కాదులే, మనందరం విశ్వాసులు ఇంకోళ్ళంటే అదేది కాదు, ఎవరుగా మన క్రిస్టియన్స్వి అని మరొకళ్ళు అంటారు. మొత్తానికి మీరు ఎన్ని రీతులుగా ఎలా అడుగున్నా వాక్యము వెలుగులో మనం ఏమై ఉన్నామో చూడాలి. ముందు అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో రాయబడినటువంటి లక్షణాన్ని మనం చూస్తే మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరు అండి? మనం ఎవరివి? క్రీస్తుని కలిగినటువంటి వ్యక్తులు. మనం చూడగానే జనాలు ఏమంటారండి? విశ్వాసులు, యాత్రకు పోయేవాళ్ళు, వాళ్ళు అని అంటారు. వాళ్ళండి క్రైస్తవులండి. పలానా కులం అని అంటారు. మనం చూడగానే సమాజం ఏమని సాక్ష్యం ఇస్తుంది? వాళ్ళు క్రైస్తవులు అని అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఒక క్రైస్తవుడు ఏ దిశగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏ అనుకూలానికి రావాలని కోరుకుంటున్నాడు? నామకార్థంగానా, అక్షర సంబంధంగానా,